హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అనగనగా ఒక పేను కథ. ఒక పేను చేటంతా పెసరు చేను వేసుకుంది. ఆ చేను చక్కగా కాసింది. ఒకనాడు ఆ దారిన వెళుతున్న రాజుగారు ఆ చేను చూసి పంటంతా కోసుకుపోయాడు. పేనుకు చాలా దుఃఖం వేసింది. నా పంట అంతా దోచుకుపోయినా రాజుని ఎలాగైనా చంపాలి అనుకొని ఓ బండి కట్టుకొని బయలుదేరింది. తనతో పాటుగా అది కొన్ని రొట్టెలు కూడా తెచ్చుకుంది. అది చాలా దూరం వెళుతూ ఉంటే దానికి దారిలో ఒక తేలు కనిపించింది. పేనుబావా, ఎక్కడికి బయలుదేరావు అంటూ అడిగింది ఆ తేలు. దానికి పేను, నా పెసర చేనంతా నాశనం చేసి పంటంతా దోచుకెళ్ళాడు ఆ రాజుని చంపేయడానికి బయలుదేరాను. నువ్వు నాతో వస్తావా అని అడిగింది పేను. సరేనని తేలు పేనుతో కలిసి బయలుదేరింది. దానికి ఒక రొట్టె ఇచ్చింది పేను. అవి రెండూ కలిసి ప్రయాణం సాగించాయి. కొద్ది దూరం వెళ్ళాక వాటికి ఒక పాము కనిపించింది. తేలు పేను కలిసి ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకుంది పాము. నువ్వు మాతో రాకూడదు, అందరం కలిసి ఆ రాజుకి తగిన శాస్తి చేద్దాం అని అడిగాయి అవి. సరేనంది పాము. పాముకి కూడా తన రొట్టెల్లోంచి ఒకటి ఇచ్చింది. అలా అవి మూడు వెళ్తుండగా వాటికి కనిపించింది ఒక గుండ్రాయి. దానికి రాజు చేసిన పని చెప్పి మాతో వస్తావా అని అడిగారు వీళ్ళు ముగ్గురు. సరేనని బయలుదేరింది గుండ్రాయి. పేను, తేలు, పాము, గుండ్రాయి నలుగురు రాజుగారి ఊరు సమీపానికి వచ్చేసరికి వాటికి అక్కడ ఒక పెద్ద పులి ఎదురైంది. ఏంటి, అందరూ కలిసి ఇలా బయలుదేరారు? ఎక్కడికి, ఎందుకు అంటూ ప్రశ్నలు కురిపించింది పెద్ద పులి. రాజు నా చేను నాశనం చేసి నా పంటంతా దోచుకెళ్ళాడు. అతడికి తగిన బుద్ధి చెప్పి నా పంట వెనక్కి తీసుకురావాలి. వీళ్ళంతా నాకు సాయం చేయడానికి వచ్చారు అని చెప్పింది పేను పెద్ద పులితో. అయ్యో అలాగా, నేను మీతో వస్తాను అంది పెద్ద పులి. సరేనని దానికి బదులుగా పులికి ఒక రొట్టె ఇచ్చింది పేను. అందరూ కలిసి రాజుగారి ఇంటికి చేరుకున్నారు. పులి ఎవరికంటా పడకుండా లోపలికి వెళ్ళలేదు కనుక అది వీధిలోనే దాక్కుంది. గుండ్రాయేమో ఇంటి బయట గుమ్మం పైన నక్కి దాక్కుంది. పేను రాజుగారి దువ్వెనలో దాక్కుంది. తేలు తలగడలో కనిపించకుండా దాక్కుంది. పాము ఆ గదిలో ఓ మూలన ఎవరికీ కనిపించకుండా నక్కింది. అంతలేకి రాజుగారు వచ్చారు. అతడు తల దువ్వుకుంటూ ఉంటే పేను తలలోకి చేరి కసాపిసా కుట్టేసి తన కోపం తీర్చుకుంది. రాజుకి చిరాకు ఎక్కువై కాసేపు పడుకుందామని పడుకున్నాడు. చీకటి పడేదాకా ఆగిన తేలు రాజును కుట్టేసింది. ఆ చీకట్లో రాజు కంగారుగా లేచి కూర్చున్నాడు. అంతలోకి అక్కడే ఉన్న పాము బుస్సు బుస్సుమంటూ బుసకొట్టసాగింది. దానితో రాజుకి భయం వేసి గబగబా ఇంటి బయటికి రావటానికి తలుపు తీయగానే ఆ గుండ్రాయి టప్పుమని ఆయన తలపై పడింది. దానితో హడలిపోయిన రాజు గబగబా వీధిలోకి పరిగెత్తాడు. వీధిలో చీకటి చాటున దాక్కున్న పులి అమాంతంగా రాజుపై పడి ఆయన్ని తినేసింది. పేను తన పెసలు తాను తీసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.